ఏమిటి శారద ఈ రోజుల్లో కూడా? అలా అనకండి, అందరి కళ్ళు ఇవాళ మీ మీదే ఉన్నాయి. ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసే చెల్లాయి. ఎందుకు? నా వెనక ఉత్సవ విగ్రహంలా తిరిగినందుక? అసలు నాకు చిన్నప్పుడే బాగా బలంగా దిష్టి తగిలి ఉంటుంది. అందుకే ఈ నేళ్ల సర్వీస్ ఉన్నా నీలా ఒక్క మెడల్ కూడా సంపాదించలేకపోయాను. అది నిజమైన పిస్టల్. పేల్చే మనుషులు చచ్చిపోతారు. ఇలా ఇచ్చేదాన్ని. అబద్ధం. ఇది దీపావళి పిస్టల్. ఒకసారి కాల్చి చూస్తాను. కాదురా బాబు, అది నిజమైన పిస్టల్. నా ముద్దుల మేనల్లు కదూ, నా బంగారు కొండ కదూ. ఇచ్చేరా బాబు, రే ఇచ్చేరా దాన్ని, ఇచ్చేరా. ఆగు, దేవుడు తెచ్చుకో. మావయ్య చచ్చిపోయాడు, మావయ్య చచ్చిపోయాడు. ఆనంద్, ఏం చేసావురా? మావయ్యను కాల్ చేస్తారన్నాను, అంతే, చచ్చిపోయాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. చెల్లెమ్మా, నేను 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 ఇంకా బ్రతికే ఉన్నానా? నిక్షేపంలా ఉన్నావు. నీకు ఈ పోలీస్ ఉద్యోగం ఎందుకన్నయ్యా? మానేయకూడదు. నేను నిజంగా ఏమీ కళ్ళు తిరిగి పడిపోలేదు తెలుసా. నా మేనల్లుడి సంతోషం కోసం జస్ట్ నాటకం ఆడానంతే. అది అది వేసం కాలం కదరా, ఏ పోలీసు అడిగినా పడుతుంది చెమట. సమ్మర్ స్వెట్టింగ్. మావయ్య ఓడిపోయా. మావయ్య రేయ్, నన్ను ఓడించేవాడి భూమి మీద ఇంకా పుట్టలేదురా. నేను ఓడిస్తా. నన్ను ఓడిస్తా? నన్ను అయితే రారా, నా చెయ్యను చూద్దాం. వంచు. కబుర్లు కాదురా, వంచాలి. వంచు. కమాన్. ఈ శాస్త్రజ్ఞులు రేడియోలు కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు, ర్యాకెట్లు కనిపెట్టారు, గాని ఈ తెల్ల వెంట్రుకలు మొలవకుండా ఒక్క మందు కనిపెట్టలేకపోయారు. అన్నయ్య, ఫ్లైట్ టైం అయింది, బయలుదేరదామా? అయిపోయింది. నా మేనల్లుడు ఫారెన్ నుంచి వస్తున్నాడాయే, మరి నేను కూడా కాస్త టిప్ టాప్ గా తయారవద్దు. అవునే చెల్లాయి, నాకు ధర్మ సందేహం. నాకింకా పెళ్లి కాలేదు కదా, మరి జుట్టంతా ఇలా నెరిసిపోతుంది ఏమిటి? వయసు అయింది కనుక. ఓహో, మరైతే బట్టతలు ఎందుకు కాలేదంటావు? పెళ్లి చేసుకోలేదు కనుక. పద పద. ఏమిటి మావయ్య అటు చూస్తున్నావు? ఐఎమ్ హియర్. నువ్వు వచ్చావు సరేలే వాయ్, ఫారెన్ నుంచి కదా వస్తున్నావు. ఎవరన్నా దొరసాని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను. పెళ్లి కాని వాడు నీకెందుకు మావయ్య గొడవలన్నీ? కమాన్, ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏ మావయ్య, తెల్ల వెంట్రుకలు పీకేసినంత మాత్రాన వయసు తగ్గిపోతుందా? నేను ముసలాన్ని కాదు, అవసరమైతే నా సత్తా చూపించగలను. మర్చిపోయాను, నీతో పట్టుపట్టాలి. పద. నువ్వు ఇంకా పందెం మర్చిపోలేదన్నమాట. పద పదరా నా మేనల్లుడా. కమాన్. ఓడిపోయావు. అధర్మం మావయ్య, ఇది నీ గెలుపు కాదు. ఏడిచావులేవాయ్, చిన్నప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు ముసలాన్ని అయ్యాక నేను చేశాను తప్ప. సరే, నువ్వే నెగ్గావు. మావయ్య, నిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు. నా సర్వీస్ అంతా ప్రశ్నలు అడిగి విసిగెత్తిపోయాను. ఇప్పుడు జవాబులు చెప్తాను, అడిగే. అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అది అది ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద పెద్ద కథలేని చెప్పక 2 ముక్కల్లో తేల్చి. ఏం లేదురా, నా పెళ్లి రోజున ఓ దుర్ఘటన జరిగిపోయింది. ఓలమ్మ, చేపలు ఎండిపోతున్నాయి, నీ జల్లాక నేసస్తున్నాయి. అవునక్క. ఓలమ్మ, వచ్చేసినావా? వారానికో పాలేసి మా వ్యాపారంలో తుమ్ము కొడుతున్నా, ముద్ర చెప్తానా? మొక్కలు చూడే. ఏదో కూతులకు వస్తున్నావా?
నాది యదమొహ పళ్ళు ఊడగొట్టేయగలరు జాగ్రత్త. ఏటంటున్నావు దవడ ఊడగొట్టేయగలను. ఇద్దరు ఒకటైపోయినారేటి? ఇదిగో నీ జుట్లు చేపలు కత్తిరించగలరు. నోరు వీడే నాకు గాని ఒళ్ళు మండి నింటే చిరకబాదేయగలరు. చేపలమ్మి ఏంటి ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎందుకలా అసూయ పట్టం? పెడతాను. చేప ఖరీదెంత? ఇది తారకాలేండి. ఏ అంత ఖరీదు ఉంటుందా? అబ్బో చాలా డబ్బు అవుద్ది. దుష్యంతుడు ఉంగరం చేప మింగిందిట, అలాగే నీ చేపలు కూడా వజ్రాలు ఏమన్నా మింగాయా? కొనలేరంటున్నావు? ఓలమ్మో ఎందుకయ్యా అంత పెద్ద మాటలు? అసలు ఏమన్నంత నా మీద కళలని ఇప్పుడు వస్తుంటున్నారు. నన్ను వస్తున్నాయా? గురు, వాళ్ళు కాగితం ఇస్తే ఈ అమ్మాయి చేపలు ఇవ్వడం ఏమిటి? ఈ అమ్మాయిని చూస్తుంటే రాత్రి ఒబ్రాయిలో పాట పాడిన అమ్మాయిలా లేదు? అవును. ఏమిటి గురు, పూర్వకాలంలో స్త్రీలు నవమాసాలు మోసి పిల్లల్ని కనేవారట. ఈ కలికాలంలో అంతా తారుమారైపోయింది. పొద్దున్నే కడుపు వస్తుంది, సాయంకాలానికి డెలివరీ అయిపోతుంది. ఎంత కలికాలం అయితే మాత్రం మరీ ఇంత అడ్జస్ట్మెంట్ ఏమిటి? గురు, ఇంకా ఎందుకు ఆలోచన? ఈవిడ్ని పట్టుకుంటే డొంకంతా కదులుతుంది. పద. ఏ సార్, క్యాప్ పాలిషా బ్రష్ పాలిషా? నీకు ఏది నచ్చితే అదే చేయరా. అలాగే బాబు, క్యాప్ పాలిష్ చేస్తాను. నిగ 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 లాడిపోవాలా? ఏంటి నీ బుగ్గలానా? పండి బాబు. రైట్, నీ పేరేంట్రా? రాంబాబు అండి. నీ పర్సనాలిటీ చాలా బాగుందిరా. ఈ పని మానేసి నాతో వస్తావా? నీకేదైనా మంచి పని ఇప్పిస్తాను. వద్దులే సారు, పట్టుకెళ్ళిపోతున్నది. ఇది చాలు. నా మాట వినరా. వద్దులే సారు. నీకేం తెలియదు, నా మాట వినరా అంటే? అయ్యో వద్దులే సారు, మా అమ్మ ఒప్పుకోదు. ఎక్కడ కొన్నారా? సారు, ఈ ప్యాంటు కూడా బాగుందిరా. ఎక్కడ కొట్టేశావు? ఏంట్రా మరీ ఆడదానిలా సిగ్గుపడిపోతా? నేను ఆడదన్నా. నా పవర్ చేత చూపించమంటారా? చూపెట్టా, చూపెట్టు, చూపెట్టు. అరే చూపెట్టు, చూపెట్టు. ఏంట్రా గుర్తా? ఈ సిరిపురంలో పులిని చంపే మొగోళ్ళేడని కూసిన ఆడదానివి నువ్వే కదూ? అవును నేనే. ఏమి? పులిని చంపినోడి చేతనే నీ మెల్లో తాళి కట్టిస్తానన్నాడు కదా నీ బాబు. అన్నాడు. ఏమిటంట?
అయితే నా చేత కట్టించుకో తాలే. ఏట్రా ఏదో సచ్చినోడా పొద్దున్నే తాగ్గానే వచ్చావేట్రా చిప ఆతులకి యువతల నా అట్టు మాడిపోతుంది నీ అవ్వ నీ అనాకాని అట్టు నువ్వును. నేను పులిని చంపానంటే నువ్వు అట్టు గురించి ఏడుస్తావేంటే? కావాలంటే ఈగో చూసుకో గుర్తులు, కొమ్ములు, పులి కొమ్ములు. మా పులిగాడు పులిని చంపి మగాడైపోయాడ్రా దెబ్బలేమో తగిలేంట్రా? నాకు దెబ్బలు తగలడం ఏంట్రా? ఒకే దెబ్బతో అదే గిలగిల సన్నుకు సచ్చింది. కావాలంటే ఇగో గుర్తులు. మా నాయనే మా ఊరు కట్టాలన్నీ తీర్చావు సచ్చి నీ కడుపును పడతాను. నీ చెవులకు బంగారు పోగులు చేయిస్తారా నాయన ఆగండి ఆగండి, చెవులంటే జ్ఞాపకం వచ్చింది. అవునరా, పులికి చెవులుంటాయి గాని కొమ్ములుంటాయా? కొమ్ములేట్రా ఎరినా కొడక పంచేటు కొట్టిందంటే మనిషి మరి మంచి నడకుండా సత్తాడు. నన్ను కొడతావేటి? పులిని చంపానని కొమ్ములు చూపించేది ఆడైతేనే. అమ్మో 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 నీ మాటలతో నన్ను పులిని కొట్టిస్తావా? పులి కొమ్ములు అని చెప్పి నా మెళ్ళ తాళి కట్టాలని చూసావు కదా దొంగ సచ్చినోడా. చూసారా కనకం 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 కనకం. ఎవరు నువ్వు? ఇక్కడ కనకం. ఇక్కడున్నావా? కనకం నేను కనకం సింగినాదాన్ని. సింగినాదమా జీలకర్ర? గుర్తు రాలేదా? కిందటి జన్మలో మనిద్దరం కూచిపూడిలో పుట్టాం, అబ్బా చిలకల పూడిలో పెరిగాం, ఆహా. మంగిన పూడిలో ఆడుకున్నాం. గుర్తు రాలేదా? వీడెవడో నిజంగా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసు. వచ్చింది వచ్చింది వచ్చిందా? రాకేం చేస్తుంది? కృష్ణానది తీరాన శివరాత్రి పర్వదినాన నీ చేతిలో చెయ్యి వేసిన క్షణాన. సరే 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 ఆ తర్వాత తర్వాతేముంది? నీ చేతిలో చెయ్యేసి నీళ్లలోకి దిగాను. 3 మునక్కలు పైకి తేలేసరికి పైలోకంలో ఉన్నాను. అవును నువ్వు పోయావనే బెంగతో నేను ఆత్మహత్య చేసుకున్నాను. విన్నాను. వింటావు నాకు తెలుసు. కనీసం ఈ జన్మలో అయినా నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కనకం. అదే నాకు తెలుసు సునకం. వీడెవడో నా కనకాన్ని బుట్టలో వేసుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడంతా చూడాల్సింది. స్వరాజ్య పోషించాలి గాని కొంచెం వీపురుద్దు. అబ్బా నీ చేతిలో అంత కరుగ్గా ఉన్నాయి. చేతిలో కుంకుడికాయ పిప్పి ఉందగా అక్క. నీ గొంతుకుంటే అంత దూరం నుంచి వినపడుతుంది. ముందు అవతలకెళ్ళండి. ఆడపిల్లలు స్నానం చేసే చోటు రావడానికి మీకు సిగ్గులేదు? ఏమే నువ్వు లోపలికి ఎందుకు రానిచ్చావు? ఎందుకు రానిచ్చావు చెప్పే. ఐఎమ్ సారీ. అలాగా? ఒరే అల్లుడు, తొందర కానివరా, నీతో పట్టుపట్టాలి. తేల్చేస్తాను ఇవాళ. ఏం అల్లుడు, పడదామా? ఏంటి మావయ్య? ఈ వయసులో వాడితో నీకెందుకన్నయ్యా? అమ్మమ్మ అలా కాదు. నేను గెలిచాననుకో ఓకే, క్వశ్చనే లేదు. ఒకవేళ వీడు గెలిచాడనుకో ఈ మేనమామ బలమే నీకు వచ్చిందని గుర్తు చేయడానికి. సరే నీ ఇష్టం. రెడీయేనా? నేను ఎప్పుడు రెడీయే. కమాన్ కమాన్ అయితే కమాన్. ఓ ఇదే. అమ్మా, దొరికిపోయావరా? రేయ్, ఈ పోలీస్ ఆడి ముందు పెద్ద పెద్ద నేరస్తులే తప్పించుకోలేకపోయారా? నువ్వెంత? ఏమిటన్నయ్యా? వీడు వీడు ఇక్కడికి వచ్చి బండ పనులు చేస్తున్నట్టున్నాడమ్మా. చేతులు రాటు తేలిపోయాయి వెతవకి. దా. అమ్మా ఏమిటన్నయ్యా?
నా పళ్ళు నా పళ్ళు సారీ మావయ్య, ఈ మధ్యన ఇలా చేయి చేసుకోవటం అలవాటైపోయింది. ఊడిపోయాయి నా పళ్ళు.